సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తుంటారు, గైడ్ చేస్తుంటారు. ఏంటి స్పెషల్ అసలు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు? సెంట్రల్ జాబ్స్ కి స్టేట్ జాబ్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఈ సెంట్రల్ జాబ్స్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలంటే, అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలంటే కంపల్సరీ మనకు ట్రైనింగ్ అవసరమా? విద్యార్థి కోచింగ్ తీసుకోవాలని డిసైడ్ అయినా, ఒకవేళ ఓన్ గా ప్రిపేర్ అయినా ఎలా నిర్ణయం తీసుకోవాలని అంటే ఫస్ట్ అంటే మాక్ టెస్ట్ కి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని అన్నారు కదా, Yes. ఎన్ని మోడల్స్ తీసుకుంటారు, ఏ ఇయర్ నుంచి వెళ్ళి తీసుకుంటారు మీరు? ఒక 100 పేపర్స్ ని ఈజీగా 100 పేపర్స్ ఎగ్జామ్ పెట్టి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సెంట్రల్ జాబ్ కెరియర్ గైడెన్స్ ఇచ్చే మన మధు గారు మనతో ఉన్నారు. ఆయన వీళ్ళ ఇన్స్టిట్యూట్ లో చాలా మంది ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చాలా మందికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా రావడం జరిగింది. అండ్ వీళ్ళు కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. ఆయన చాలా మందికి గైడ్ చేస్తున్నారు. అండ్ దాంట్లో సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. అండ్ ఈ సక్సెస్ వెనకాల సీక్రెట్ ఏంటిది, అండ్ మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కెరియర్ పరంగా. ఆ డౌట్స్ ని మన వ్యూవర్స్ కోసం నేను మధు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, మీకు కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది కదా సార్? ఎస్ సార్. ఓకే, ఏంటిది, దాని స్పెషాలిటీ ఏంటిది, ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? ఎస్ సార్, ఇది హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో యూనిటీ స్టడీ సర్కిల్ ఓకే, విత్ ద కొలాబరేషన్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఈ యూనిటీ స్టడీ సర్కిల్లో సెంట్రల్ జాబ్, ఎస్పెషల్గా సెంట్రల్ జాబ్ సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్లోనే 100% రిజల్ట్ వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాసినప్పుడు 100% అంటే పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్, అంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో అందరూ సెలెక్ట్ కావడం జరిగింది. కామన్గా కాంపిటేటివ్ రంగంలో 100% రిజల్ట్ అనేది కొంత తక్కువే, ఎందుకంటే ఒక 50% వచ్చేది కూడా. అట్లాంటిది మేము 100% రిజల్ట్ తీసుకురావడం జరిగింది మొదటి బ్యాచ్లో. రీసెంట్గా కూడా ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మనకు ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో ఎంటీఎస్ జాబ్స్ పడ్డాయి 8500 నియర్గా. అండ్ నెక్స్ట్ August 27 రోజు ఎస్ఎస్సి జీడి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అప్రాక్సిమేట్గా ఎవ్రీ ఇయర్ 30,000+ జాబ్స్ రిక్రూట్మెంట్ ఉంటుంది అది ఎస్ఎస్సి జీడీలో. ఈ రెండు జాబ్స్ సంబంధించి ఎస్పెషల్గా సపరేట్ స్పెషల్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది August 2 నుంచి. ఇది దిల్సుఖ్ నగర్ యూనిటీ స్టడీ సర్కిల్. ఓకే. అండ్ చూస్తే కనుక చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కే ప్రయారిటీ ఇస్తుంటారు, ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తుంటారు, గైడ్ చేస్తుంటారు. ఏంటి స్పెషల్ అసలు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు? ఎస్ సార్, సెంట్రల్ జాబ్స్ కి స్టేట్ జాబ్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే సెంట్రల్ జాబ్స్ వచ్చేసరికి ప్రాపర్ ఇయర్ క్యాలెండర్ అనేది ఉంటుంది. స్టేట్ జాబ్స్ కి అట్లా ప్రాపర్ ఇయర్ క్యాలెండర్ ఉండాలి. అండ్ వాస్తవం చెప్పాలంటే నార్త్ తోటి పోలిస్తే సౌత్ లో చాలా తక్కువ సెంట్రల్ జాబ్స్ మీద అవేర్నెస్ అనేది. రిక్రూట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ అవేర్నెస్ తక్కువ. ఎందుకనంటే ఇక్కడ రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, సెంట్రల్ జాబ్స్ ఏముంటాయి అనేది చాలా వరకు తెలియదు. అండ్ రెండవది, ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది. సో తెలుగు మీడియం విద్యార్థులు రాయలేక చదవలేక ఇట్లా ఎక్కువ మంది అప్లై చేయరు సెంట్రల్ జాబ్స్కి. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఎక్కువ రిక్రూట్మెంట్లు అనేవి సెంట్రల్ జాబ్స్లో ఉంటాయి. అయితే ఇక్కడ సెంట్రల్కి స్టేట్కి డిఫరెంట్ ఏంటి, ఎందుకు సెంట్రల్ జాబ్స్ ప్రిఫర్ చేస్తున్నాం అని అంటే, ఇక్కడ ఇయర్ క్యాలెండర్ అండి. అంటే పర్టికులర్గా ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, ఆర్ఆర్బి బోర్డు ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది, ఐబిపిఎస్, వీళ్ళు పర్టికులర్గా ఇయర్ క్యాలెండర్ అనేది ఇవ్వడం. దాన్ని బట్టి విద్యార్థి స్టార్టింగ్ నుంచే ప్రీ ప్లానెడ్గా ప్రిపేర్ కావచ్చు అన్న. అండ్ ఇంకోటి, పే స్కేల్ కూడా క్లియర్గా ఉంటుంది అన్నట్టు. అండ్ దీనికి సంబంధించిన అలవెన్సెస్ కానీ క్లియర్గా ఉంటాయి. అండ్ జాబ్ శాలరీ కూడా పర్టికులర్ టైంలో మనకు అకౌంట్లో డెబిట్ కావడం జరుగుతుంది. ప్రీ ప్లానెడ్గా మనం ప్రిపేర్ కావచ్చు. ఓకే, మీ ఇన్స్టిట్యూట్ కి అప్రోచ్ కావాలంటే స్టూడెంట్ ఎలా రావాలి? ఇన్స్టిట్యూట్కి రావాలంటే యూనిటీ స్టడీ సర్కిల్ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కమల హాస్పిటల్ బ్యాక్ సైడ్ బిసైడ్ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ పక్కన ఆఫీస్ ఉంటుంది, అక్కడికి కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే, మీ దగ్గర స్టూడెంట్ రావాలంటే ఎలాంటి ఏమేమి తీసుకురావాలి, సర్టిఫికేట్స్ అలాంటిది ఏమైనా తీసుకురావాలా? కాంపిటేటివ్ రంగంలో ఎటువంటి సర్టిఫికేట్ అవసరం ఉండదు. ఏ జాబ్స్ ఉంటాయనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇయర్ క్యాలెండర్ పర్టికులర్గా ఉంటుంది. ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం మేము క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. స్టూడెంట్ యొక్క సామర్థ్యాన్ని బేస్ చేసుకొని, అంటే 10th క్వాలిఫికేషన్ మీద, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద, డిగ్రీ క్వాలిఫికేషన్ మీద చాలా జాబ్స్ ఉంటాయి. తాను ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు, తన సామర్థ్యం ఏంటి, ఏ జాబ్స్ ప్రిపేర్ అయితే బాగుంటుందని ఫస్ట్ ఒక కెరీర్ గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే
పిల్లాడు జడ్జి చేసే స్టేజ్లో ఉండాడు. సో ఫస్ట్ వచ్చినప్పుడు తన క్వాలిఫికేషన్ ఏంటి, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఎలా ప్రిపేర్ కాగలడు, ఏ జాబ్స్ ఇతనికి, అంటే తను ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అండ్ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, అంటే చాలా నీడెడ్గా ఉంటే ఏ జాబ్స్ తొందరగా రావడానికి మీ కెరీర్ గైడెన్స్ చేస్తాం. లేదు ఒక ఎయిమ్ తోటి ఉంటే దాని ప్రకారం కూడా ముందుకెళ్తాం అన్నట్టు. కామన్గా కొంతమంది ఏంటంటే అడ్మిషన్ ఏదైతే మేము ఇలా ప్రిపేర్ అవుతుంది సార్ అని అంటే దానికి ఇచ్చేస్తుంటారు కోచింగ్. బట్ మన దగ్గర ఏంటంటే ఎందుకు అవుతున్నాం అనే క్వశ్చన్ ఫస్ట్ రేజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాడు అంటే ఓకే. ప్లాన్ ప్రకారం లేడు స్టూడెంట్ అన్నప్పుడు కంపల్సరీగా కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజులలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అవును సార్, చాలా వరకు మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనగానే కంపల్సరీ మనకు ఈ ట్రైనింగ్, ఈ కోచింగ్ కంపల్సరీ అవసరమా సార్? యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు ఏమంటారు? కంపల్సరీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలంటే, అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ Yes. అవ్వాలంటే కంపల్సరీ మనకు ట్రైనింగ్ అవసరమా? కంపల్సరీ అవసరం అని చెప్పలేము, వద్దని కూడా చెప్పలేము. ఏదైనా కానీ మనం పర్టికులర్గా అయితే ఏది జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి సామర్థ్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొద్దిమంది అంటే కోచింగ్ తీసుకోకుండా కూడా ప్రిపేర్ కాగలిగే సామర్థ్యం ఉంటుంది. కొద్దిమంది కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అనుగుణంగా వాళ్ళు తీసుకోవాలి అట్లాంటి నిర్ణయం అనేది. బట్ నా విషయంలో అంటే నేను చెప్పే విషయం ఏంటంటే మ్యాక్సిమం కోచింగ్ తీసుకుంటేనే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకు అనంటే తెలియని విషయాలు చాలా ఉంటాయి కోచింగ్లో. కొంత కెరీర్ గైడెన్స్ ప్రాపర్ ప్లాన్ అనేది ఇవ్వడం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మార్క్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ కోచింగ్ సెంటర్ అయినా కామన్ మార్క్ టెస్టులు రాయడం వల్ల ఏంటంటే విద్యార్థి తను చదివింది ఎప్పటికప్పుడు ఎనాలసిస్ చేసుకోగలడు. అంటే నేను ఏ పొజిషన్లో ఉన్నాను, నా వల్ల అవుతాదా కాదా ఎగ్జామ్, అంటే ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ కూడా ఏ వేలో అడుగుతున్నారు, గత ప్రీవియస్ పేపర్స్ను కూడా ఎనాలసిస్ చేసుకోవాలండి. అయితే ఒక విద్యార్థి కోచింగ్ తీసుకోవాలని డిసైడ్ అయినా, ఒకవేళ ఓన్గా ప్రిపేర్ అయినా ఎలా నిర్ణయం తీసుకోవాలి అంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్ని ఎనాలసిస్ చేస్తాం. దానికంటే ముందు అసలు ఏ జాబ్కి ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏంటి, ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి. రెండో నిర్ణయం ఏంటంటే ఆ సిలబస్కి అనుగుణంగా గత ప్రశ్నపత్రాల్లో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్. మెయిన్ అదే. చాలా వరకు ఏంటంటే కోచింగ్ సెంటర్లో సిలబస్ పూర్తి చేయడమే టార్గెట్. సిలబస్ పూర్తి అవుతే ఏదో విద్యార్థి నాకు జాబ్ వస్తుంది, ఇక నేను అయిపోయింది అనే ఫీలింగ్లో ఉంటాడు. బట్ ఇక్కడ అది కాదు. గత ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఆ ప్రీవియస్ పేపర్లని అన్నిటిని చేయగలిగే విధంగా తయారు చేయాలి. అలా చేయగలిగినప్పుడు పూర్తి సిలబస్ కంప్లీట్ అయినట్టు. అంతేగాని ఒక టీచరు తన వేళ చెప్పగలిగి పూర్తయిందనంటే ఆ క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు. ఇది అన్నట్టు టెక్నికల్గా మేము వాడేదైతే ఇది. ఎందుకు 100% రిజల్ట్ రాగలుగుతుంది, లేకపోతే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అని అంటే మేము వాడే టెక్నిక్ మాత్రం ఇది. ఏంటంటే ప్రీవియస్ పేపర్ను బేస్ చేసుకొని మేము మార్క్ టెస్టులు కండక్ట్ చేస్తాం. అండ్ ఒక పబ్లికేషన్ వాళ్ళ బుక్స్, ఏదో ప్రింటెడ్ బుక్స్ ఇలా ఇవ్వం. మేము ఇచ్చే బుక్స్ ఖచ్చితంగా మంచి రెఫరెన్స్ బుక్సే ఇస్తాం. అంటే చాలా వరకు జెన్యున్గా చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్ అని ఆర్థమెటిక్ ఉంటుంది, అండ్ రీజనింగ్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ ఉంటాయి, అండ్ బ్లాక్ బుక్ అని జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఇస్తూ ఉంటారు. దీంతో పాటు ల్యూసెంట్ బుక్స్ కూడా ఉంటాయి, ఏది ఎస్పెషల్గా సెంట్రల్ జాబ్స్. ఈ బుక్స్ని మేము రెఫరెన్స్ బుక్స్గా ఇచ్చి ఆ విధంగానే ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇది మా సక్సెస్కి కారణం. అంటే మాక్ టెస్ట్ కి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని అన్నారు కదా, Yes. ఎన్ని మోడల్స్ తీసుకుంటారు, ఏ ఇయర్ నుంచి తీసుకుంటారు మీరు? ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఎగ్జామ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉన్నది, రీసెంట్ గా నోటిఫికేషన్ వచ్చిందండి, 8500 నియర్ గా జాబ్స్. ఇప్పుడు ఇందులో మా దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థి సక్సెస్ కావాలి అని అంటే మేము ఏ విధంగా ప్లాన్ చేస్తామనంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్లు, అంటే గతంలో ఎంటీఎస్ ఎగ్జామ్ ఎన్నిసార్లు జరిగింది, 2014లో జరిగింది, 2017, 19, 21, 23 అండ్ ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్లో జరగడానికి అవకాశం ఉంది. సో ఇందులో బ్యాక్ నుంచి అంటే 2023 పేపర్స్ తీసుకుంటాం, 22 పేపర్స్ తీసుకుంటాం, అట్లా యావరేజ్గా ఒక 100 పేపర్స్ ఎంతవరకు వస్తే అంతవరకు. ఒక 100 పేపర్స్ని ఈజీగా 100 పేపర్స్ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు. అది మెయిన్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగిందనంటే ఆ క్వశ్చన్ రిలేటెడ్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ క్వశ్చన్ ఉంది, ఏదో ఒకటి ఎస్టిక్ యాసిడ్ ఎక్కడ కామన్ నేమ్ ఏందన్నాడు, వెనిగర్, ఎసిటిక్ యాసిడ్, ఓన్లీ అట్లాంటి న్యాచురల్ యాసిడ్స్ ఏమేమి ఉన్నాయి
అంటే రిలేటెడ్ గా చాలా సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను. ఇది సక్సెస్ కీ పాయింట్ అండి. ఓకే. అండ్ చూస్తే గనక సెంట్రల్ జాబ్స్ అనంగానే చాలా మందికి తెలియంది ఏందంటే, అసలు జాబ్ అవకాశాలు ఏముంటాయో కొంతమందికి Yes. తెలియదు. అసలు ఎన్ని అవకాశాలు ఉంటాయి జాబ్ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్‌లో యాస్ పర్ యువర్ ఎస్ knowledge? సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి మెయిన్ గా మనకు మేజర్ గా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందులో 80% జాబ్స్ రిక్రూట్మెంట్ ఈ 4 డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది యావరేజ్ గా. ఓకే. అందులో ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎస్ఎస్సి, సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆర్ఆర్బి, అండ్ థర్డ్ వన్ డిఫెన్స్, ఫోర్త్ వన్ బ్యాంకింగ్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో రిక్రూట్ చేసే జాబ్స్ ఎలా ఉంటది, ఎక్కడ ఉంటది డ్యూటీ అనేది ఇక్కడ మెయిన్ గా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి అంటే దేశం మొత్తంలో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇందులో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి లెవెల్స్ బట్టి. ఎస్ఎస్సిలో హైయెస్ట్ లెవెల్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని ఇక్కడనే ఉంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, డిగ్రీ. ఓకేనా. ఇందులో మరి ఏం జాబ్స్ ఉంటాయి సార్ సిజిఎల్ జాబ్స్ అని అంటే ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్స్, ఆఫీసర్ లెవెల్ జాబ్స్, అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏంటంటే సిబిఐ, ఐబి, ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇట్లాంటి వాటిలలో ఇన్వెస్టిగేషన్ జాబ్స్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఇలాంటివి ఉంటాయి. ఓకే. ఏది ఎస్ఎస్సి సిజిఎల్ ఇది హైయెస్ట్ లెవెల్ జాబ్ అన్నట్టు. ఓకే. అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది. ఓకేనా. హయ్యర్ సెకండరీ లెవెల్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. సెకండరీ లెవెల్ అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అన్నట్టు. ఇంటర్మీడియట్ వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను కానీ ఆఫీసర్స్ కింద అంటే కొద్దిగా స్టెప్ తక్కువ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఇట్లాంటి క్లర్క్ లెవెల్ జాబ్స్ చేయడం జరుగుతుంది. థర్డ్ లెవెల్ వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్. ఎంటీఎస్ అని అంటే మల్టీ టాస్క్ స్టాఫ్. ఈ రీసెంట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తుంది, రిలీజ్ చేస్తుంది. ఈ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ఈ జాబ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో దీన్ని బట్టి స్టూడెంట్ ముందే ప్రీ ప్లాన్ చేసుకోవచ్చు, ఏ జాబ్స్ ప్రిపేర్ కావాలి, ఎంత ముందు నుండి ప్రిపేర్ కావాలి, కోచింగ్ అవసరమా కాదా అనేది ఎవ్రీథింగ్ తను డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఏ విద్యార్థికైనా అన్ని విషయాలు పరిపూర్ణంగా తెలిస్తే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనేది ఈజీగా తెలుసు. ఆ విషయాలు తెలియజెప్పడమే మన బాధ్యత. డిసిషన్ తీసుకునేది విద్యార్థి తీసుకోవాలన్నమాట. అంతేగాని మనం ఏదో ఇది ప్రిపేర్గా అది ప్రిపేర్గా అంటే తన వల్ల కావచ్చు కాకపోవచ్చు. సో అది మెయిన్. అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ ఇవేంటి అంటే ప్యూను, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, సేమ్ అదే డిపార్ట్మెంట్లలో కొద్దిగా లెవెల్ తక్కువ. ఫస్ట్ లెవెల్ సిహెచ్ఎస్ఎల్, సెకండ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ సిజిఎల్, సెకండ్ లెవెల్ సిహెచ్ఎస్ఎల్, థర్డ్ లెవెల్ ఎంటీఎస్ అన్నట్టు. మళ్ళీ ఇవే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్యూరిటీ పర్పస్ జాబ్స్ ఉంటాయి. అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అంటారు, అంటే సెంట్రల్ కానిస్టేబుల్ అంటారు అన్నట్టు. ఇవి కూడా ఎవ్రీ ఇయర్ 30,000 ప్లస్ జాబ్స్ రిక్రూట్ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇందులో సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ ఇట్లా అన్నట్టు, అస్సాం రైఫిల్స్, ఓకే, ఇట్లాంటి ఇండస్ట్రీస్ దగ్గర అంటే డిఆర్డిఓ, ఇస్రో దగ్గర కూడా సెక్యూరిటీ జాబ్స్ అని చెప్పవచ్చు. బాగుంటుంది ఇట్లాంటి జాబ్స్, డిగ్నిటీ. ఇవి 4 లెవెల్లో ఎక్కువ జరుగుతాయి. ఇంకా కొద్దిగా ఎస్ఎస్సి జేఈ కూడా ఉంటుంది, జూనియర్ ఇంజనీర్కి సంబంధించినవి కూడా. ఇవి ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. ఇవి ఎస్ఎస్సికి సంబంధించినవి.